హాయ్ అండి. నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతిస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో అందరికీ ఇష్టమైన దొండకాయ కొబ్బరి కారం చాలా రుచిగా ఇంకా తినాలనిపించే క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ కొబ్బరి కారం ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 కేజీ దొండకాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దొండకాయల్ని ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దొండకాయలను ఒకసారి ఇలా కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. దొండకాయలు ఇలా మగ్గేలోపు మనం మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి కారం కోసం పొడుం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 10 ఎండుమిర్చి, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, 2 చెంచాల ఉప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ధనియాలు వేసి వీటన్నిటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తరువాత పక్కన పెట్టి దొండకాయల్ని మూత తీసి ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఇలా దొండకాయలు వేగే వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇలా దొండకాయలు వేగిన తరువాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం దొండకాయలకంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా వేయించుకున్న తరువాత ఒక కొబ్బరి చిప్పని ఇలా తురుముకోవాలి. మిక్సీ పట్టుకోకుండా ఇలా తురుముకొని వేసుకోవాలి. ఇలా కొబ్బరి తురిమి వేసుకుంటే చాలా రుచిగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా కొబ్బరి వేసుకున్న తరువాత కొబ్బరిని కూడా ఒకసారి అంతా కలుపుకొని ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి.
అంతేనండి. అందరికీ ఇష్టమైన, ఇంకా ఇంకా తినాలనిపించే దొండకాయ కొబ్బరి కారం రెడీ. ఇది మీరు కూడా ట్రై చేసి కామెంట్స్‌లో ఎలా ఉందో తెలపండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.